అని గర్వం ఏముంటే తిన భార్య, ఈ అహాబు భార్య ఇంకా దారుణమైన క్రూరురాలు. ఒక కుటుంబాన్ని కట్టాలన్నా కూల్చేయాలన్నా ముఖ్యమైన పాత్ర ఆ ఇంట్లో ఉంటే యజమానురాల పైన కూడా ఉంటుంది. ఇల్లును కూల్చేయచ్చు, లేకపోతే మంచిగా కూడా కట్టవచ్చు. అయితే ఈ ఆహాబు యెజబెలు వీళ్ళిద్దరు కూడా ఇద్దరే, ఎవరు తక్కువేం తినలే. భార్య తక్కువది కాదు, భర్త తక్కువది కాదు. ఇద్దరు కూడా భర్త ఒకవేళ మోసగాడు అయితే భార్య అంతకంటే ఎక్కువ మోసగాడితే, అట్లాంటి దారుణ పరిస్థితిలో వీళ్ళు బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యెజబెలు ఈ భార్య ఏం చేయాలనుకుందంటే సేవకులందరినీ కూడా చంపేయాలి. ఎందుకు చంపేయాలనుకుంది మరి? ఈ దౌర్భాగ్యుడైన ఆహాబు అనే రాజు ఏం చేశాడంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి పక్క పెట్టేసి ఒక 2 విగ్రహాలు, ఒక 2 దూడలు నిలబెట్టి ఏ దేవుళ్ళు మొక్కండి అన్నాడు. దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. మిమ్మల్ని రక్షించింది ఎవడు? మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకొచ్చింది ఎవడు? నన్ను మీరు లెక్క చేయకుండా నన్ను పక్కన పెట్టి ఏం చేశారు? మీకు మీరే దేవుడు తయారు చేసుకొని ముఖ్యంత గొప్పలు అయిపోయారా? సరే, ఉందిగా మీ సంగతి. సరే చెయ్యండి, పూజ చేయండి. ఇప్పటి నుంచి చెప్తున్నా బిడ్డ, మళ్ళా వర్షం అనేది మీ దేశంలో పడితాడని చూద్దామా? అదే ఆ మాట ఎక్కడ అంటాడు? పదిహేడవ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభించండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో ఈ సంవత్సరములో మంచైన వర్షమైన పడదని ప్రకటించెను. ఎందుకు ఆ మాట చెప్పారంటే ఇన్ని రోజులు మిమ్మల్ని కాపాడి కావాల్సిన వర్షాన్ని ఇచ్చి మీ పంటలు పండించి మీకు ఆహారాన్ని మంచి పెడతంటే మీకు ఏం లేదు, ఇరవలేదు. దేవుడు అంటే భయం లేదు. నన్ను కాకుండా మీరు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారే బొమ్మలు మొక్కండి ఇప్పుడు అనేసి ఈ రోజు నుంచి వర్షం పడదని ఎప్పుడైతే చెప్పిపోయాడో ఏలియా, అప్పటి నుంచి అసలు చెప్పిపోయినప్పుడు ఈ భార్య భర్త చేయాల్సింది ఏంటంటే, అయ్యా మా తప్పైందయ్యా, మమ్మల్ని క్షమించండి, వద్దు మాకు వర్షాలు పడాలి అని వీళ్ళు ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. కానీ సేవకుడు మాకు చెప్పేంత గొప్పడు అయిపోయిందా, వాడంతా వాడు బతికెంత అన్న కాడికి వచ్చారు ఈ ఆహాబు యెజబెలు. వర్షం పడదా? యెజబెలు ఏం చేసింది తెలుసా? వర్షం పడదన్నావుగా, సేవకుడు అనేటువంటి బతుకుంటే నన్ను అడిగనేసి ఎవరైతే సేవ చేస్తున్నది వాళ్ళందరినీ కూడా ఏం చేసింది ఆ యెజబెలు? అన్యాయంగా చంపించింది. పాపం ఉట్టిగా పోతుందా? అయితే ఈ విధంగా పాపిష్టి బ్రతుకులో ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు యెజబెలు, ఆహాబు. వర్షం పడలేదు. ఇటువంటి ఘోరమైన బుద్ధి కలిగింది యెజబెలు. ఆహాబేమో ఈ దేవుణ్ణి కొంచెం కూడా లెక్క చేయకుండా ప్రజలందరినీ కూడా అన్య దేవతల వైపు తిప్పిన వ్యక్తి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజల మధ్య గర్వంగా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎంతగా దిగజారంటే, ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చారు. ఎంతగా దిగజారంటే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభించేద్దాం. మళ్ళీ మనం అటే సబ్జెక్ట్ మారింది. మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, ఒక బలము గల వాడు బలహీనుడిని నాశనం చేయాలని చూస్తే, ఆ బలహీనుడు దేవుడి వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభించేద్దాం. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో సోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను
నీకు ఇచ్చేదనని లేదా లేదా నీకు అనుకూలమైన నీకు అనుకూలమైన దానిని దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. క్రయమునకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, చాలండి కొంచెం అక్కడ ఆగుతాం. ఆహాబు రాజధాని అయిన షోమ్రోన్లో ఉన్నాడు. ఉండి ఇట్లా ప్రయాణం చేస్తుండగా ఆ యొక్క రాజధానికి ఆనుకొని, అంటే ఆ మంచి అదే రాజధాని ఉన్న స్థలంలో ఒక స్థలం పక్కన ఉందంట తన ఇంటికి ఆనుకొని. అయితే ఆ స్థలము ఇది ఆహాబు రాజుకి ఏమైంది, నచ్చితే ఈ స్థలం యజమాని ఎవరయ్యా అని అడిగారు. అయ్యా పలానా నాబోతు అనే వ్యక్తి అని అంటే, సరే ఫిలిపియన్ రాజ్యాన్ని ఉంచాడు. నాబోతు నిల్చున్నాడు. ఆహాబు అడుగుతున్నాడు, నాబోతు నా రాజధానికి నా నగరానికి ఆనుకొని ఉన్న నీ స్థలము నాకు కావాలా, కూర మొక్కలు వేసుకుంటానయ్యా, నాకు కావాలా స్థలం అనేసి ఆహాబు అడిగితే నాబోతు అంటాడు, అయ్యా మీరు గొప్పోరు, మీకు ఎన్ని భూములు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ నాకున్నది మాత్రం ఇది ఒకటే. ఇది కూడా మా తాతల కష్టార్జితం, పితృపర్యాలు వస్తుంది తాతల తర్వాత దీన్ని ఇయ్యలేనయ్యా, ఇది మాకు గుర్తు. కొందరు భూమిని ఆస్తి లెక్క చూస్తారు, కొందరు భూమిని జ్ఞాపకం లెక్క చూస్తారు. అంటే మా తాతలు ఇచ్చారు, మళ్ళీ తర్వాత పిల్లలు, అంటే ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గుర్తు లెక్క, వాళ్ళకి అది ఆస్తి లెక్క కనిపించదు. అయితే ఇది మా గుర్తయ్యా, దీంట్లో మా నాన్న వ్యవసాయం చేశాడు, వాళ్ళ నాన్న వ్యవసాయం చేశాడు, మేము చేయాలి, దీన్ని మేము విడిచిపెట్టుకో, దీన్ని నమ్మలేము అని నాబోతు అన్నాడు. నాబోతు ఆ మాట అనగానే ఏమంటే ఆహాబు మరి అనుకున్న దొరకలేదు అనేసి ఏమంటే ఏం చేశాడంటే మాటమో వేశాడు, తల ఉంచుకొని కూర్చున్నాడంట. కూర్చునేసరికి కొంచెంసేపటికి భార్య వచ్చింది. చూద్దామా, అక్కడ చదవండి, కంటిన్యూ చేద్దాం. ఆడేమైందని 5వ వచనం, 4వ వచనం నుంచి ప్రారంభించండి. నా పిత్రార్జితమును నా పిత్రార్జితం అయ్యింది నీకియ్యనని ఇశ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడవై అతడు భోజనము చేయక ఉండేదవేమని అతనిని అడగగా అతడు ఆమెతో ఇట్లా నేను అక్కడ ఏం జరిగిందంటే పాపం అనుకున్నాడు, ఆశపడ్డ దొరకపోయేదానికి అప్పటికే రాజు ఏమనుకోవాలి, అయ్యో నాకు ఎంతో ఆస్తుంది, పాపం అబ్బాయితో ఆస్తి నాకు ఎందుకు అనేసి రాజు అనేటువంటి ఏం చేయాలండి, న్యాయం చేయాలా, లేనోడికి గుక్కడి పెట్టాలి. కానీ ఇంకా వాడు బట్టలు వేసుకుంటే ఆ ఉన్నాయి కూడా గుంజుకొని బరిపోతుల్లో పెట్టదుగా. ఈ రాజు అట్లే ఆహాబు అంత దుర్మార్గుడు. అయితే వాడు ఏదో ఇంత భూమి ఉంది, వాడు బతుకుతుంటే మంచి బతుకురా, అవసరమైన దీన్ని తీయాలి కానీ ఉన్నదాన్నే గుంజుకున్నామని చూశాడు. అది దొరకపోయేదానికి మూది ముడుచుకున్న ఆనందం పక్కకు కూర్చున్నాడు. మరి వచ్చిన భార్య యెజబేలైనా అయ్యా ఎందుకంటే కూర్చున్నావు అంటే మొత్తం చెప్పాడు, నాకు ఇంత భూమి నచ్చింది, మరి ఆ భూమి కావాలని నేను అడిగితే ఏనన్నాడు అని నేను ఇట్లా బాధతో ఉన్నానంటే, భార్య అయినా ఏం చెప్పాలి, అయ్యా మనకెందుకు బీదోళ్ళు ఆస్తి, మనకు బొచ్చడుంది ఉన్నది చాలు, వాడిని ఎందుకు అన్యాయం తీసుకోవాలి, వాడి దుఃఖం మన మీద ఉంటుంది, వాడు ఏడుపను చెప్పాలా. ఈ అసలే చెప్పారు కదా, భర్త అంటే భర్త కంటే దుర్మార్గురాలు ఈ భార్య. భర్త మోసగాడైతే భార్య డబల్ మోసగైతే. ఇవేం చేసింది, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, నేను చూసుకుంటా అన్నది. రాజెవరు, భార్య ఏమంటుంది, నేను చూసుకుంటా పక్క కూర్చో. కొన్నిసార్లు స్త్రీలు తెలియజేస్తారో కానీ భర్త చేసే పని భర్త చేయాలి, భార్య చేసే పని నువ్వు పక్క కూర్చొని ఏం చేస్తాడు భర్త ఏంటి అక్కడ. ఈ సంఘంలో మనం తెలుసుకోవాలి, ఎవరు చేసే పని అది చేస్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది. భర్త పక్క కూర్చోబెట్టి భార్య చేశాడని అనుకోండి, ఆ భర్తకి ఎలా ఉంటుందా. కాబట్టి భర్త భార్య విలువ కాపాడాలి, భార్య భర్త విలువ
ఈ యజబేలు తక్కువదే నీకు తెలియదు, నువ్వు పక్క కూర్చో నేను చూసుకుంటానని. ఏమన్నా తక్కువ మోసగత్త కాదుగా అనేసి ఏం చేసింది, పెద్ద ప్లానే గీసింది. ఏం చేసింది, ఏం చేయాలి మనం వీడిని, ఈ నాబోతుని ఎంట చేసేసి ఏదో ఒకటి చేసి ఆ భూమి ఏం చేయాలి నేను ఎట్లా చేసి దాన్ని గుంజుకోవాలి అనేసి ఒక పెద్ద ప్లాన్ తీసేసి చూద్దాం, చదువుదాం. 11 వచ్చు. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజబేలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించింది. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి ప్లాన్ లో నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు అంటే ఈ రోడ్డు మీద గాలి నుండి ఇద్దరు తీసుకొచ్చి సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. యెజబేలు ఎంత దుర్మార్గురాలంటే ఇంటిని కూల్చేది కాకపోతే ఒక బీదోడి జీవితాన్ని నాశనం చేయాలని అన్యాయమైన ప్లాన్ వేసింది. ఏం చేసింది, ఇప్పుడు రాజు పక్క కూర్చున్నాడు రాజ్యం వెళ్తుంది. ఏం చేసింది, ఉపవాస దినం చాటించింది. ఏమని, రాజ్యంలో అందరూ కూడా ఉపవాసం ఉండాలి, ఈరోజు మనం మందిరానికి వెళ్ళాలి, దేవుని ప్రార్థన చేయాలి అన్నట్టు చెప్పించింది. ఈ ప్లాన్ ఎవరి కోసం, నాబోతు అనేటువంటి బలి చేయాలని మంచిగా ఉపవాసం పెట్టించింది. అంతా అయిపోయింది. ఉపవాసంలో పని ఏం చేసిందంటే ఒక ఇద్దరిని పనికి మాలని కొంతమంది ఏం చేస్తారు, డబ్బు తీసుకొని అబద్ధ సాక్ష్యం చెప్తారు కదా. అయితే ఎక్కడ గాలి తిరిగేటోళ్ళేగా వాళ్ళని తీసుకొచ్చింది. అరే మీరు డబ్బులు ఇస్తా చెప్పండి అంటే మీరు ఏం చెప్తారో చెప్తాం, మీరు ఏం చెప్పమంటే చెప్తాం అమ్మగారు అన్నారు. రాణిగారు అన్నారు. సరే అని ఆ ఇద్దరు వచ్చారు. నాబోతు రాజ్యంలో నాబోతు ఇట్లున్నాడు, ఈ ఇద్దరు పనికిమాలు నిలుచున్నారు సాక్షులు. వీళ్ళు ఏమని అబద్ధం చెప్పారంటే, నాబోతు రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడు. ఎందుకంటే అవి దేవుణ్ణి రాజును దూషించాడంటే వాడికి ఏం శిక్ష పడింది, మరణ శిక్ష. అంటే ఏం చేయాలి, వాడిని చంపేయాలి. అయితే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అన్యాయంగా ఈ యెజబేలు ఇద్దరికి అబద్ధ సాక్ష్యం చెప్పించింది. అందరూ కూడా ఈ యొక్క నాబోతును ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా రాళ్ళతో కొట్టి చంపారు. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మనం కూడా ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం తప్పు చేయలే, అయినప్పటికీ కూడా మనని కూడా ఈ విధమైన పరిస్థితిలో తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి వైపు, అక్కడ నాబోతు చచ్చిపోయాడు కానీ దేవుడు ఇదంతా ఏం చేస్తున్నాడు, కింద చదువుదాం ఒకసారి 17 వచనం చదవండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయేను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను. ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా అతనితో చెప్పాను. చాలండి. ఆహాబును యెజబేలు సంతోషిస్తున్నారు. ఎందుకు? భూమి దొరికిందని. అమ్మయ్య, మేము ఆశపడ్డ ఆ భూమి మాకు దొరికింది, మాకు భూమి లేదు అనేసి ఇద్దరు సంతోషిస్తున్నారు. ఏమన్నా కష్టపడి కొన్నారు అది? ఒకరిని అన్యాయం చేసి పాపం బీదోడిని
బలం లేని అమాయకుని చేసి చంపి భూమిని తీసుకొని ఆనందపడ్డారు. కానీ ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఏ స్థలం అయితే మీరు రాళ్ళతో కొట్టినప్పుడు నాబోతు రక్తం కుక్కలు నాకాయో అదే స్థలమందు ఆహాబు నువ్వు చచ్చిపోతావు. అదే స్థలమందు నువ్వు దేవుడు వాగ్దానం చేసిపోయాడు. వాగ్దానం చేసిపోయిన తర్వాత ఇప్పుడు నాబోతు ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఇంకా మీకు కన్క్లూజన్ ముగింపు తీసుకొస్తాను. ఈ రోజున మనము ఒక సమస్యను ఎదుర్కోలేకపోవచ్చు, మనకు బలం సరిపోలేక, లేకపోతే మన మీద అనేకమైన నిందలు చేయొచ్చు. కానీ ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, వారికి తగిన శాస్తి చేస్తాడు. ఒకసారి ఏమైందంటే నేను రోడ్డు మీద చూసిన సంఘటన, ఒక లారీ వాడు స్పీడ్ కొడుతున్నాడు. వాడు పెద్ద వాహనం స్పీడ్గా చేంజ్ చేస్తున్నాడు. ఆ బండ్లు తప్పిటం, ఈ టూ వీలర్ వాళ్ళని దగ్గర నుంచి పోయటం, వీళ్ళు ఏమవుతున్నారు, టూ వీలర్లో ఆ లెక్కన పట్టుకుంటే జరుగుతుంది. లారీ వాడు స్పీడ్గా పోయాడు కానీ ఓ దాని గురించి వాడే నాది పెద్ద బండి స్పీడ్ పోతుందని స్పీడ్ పోయించుకుంటూ వాడికి వీడిని కొంచెం కింద పడేసుకుంటూ యాక్సిడెంట్ చేసుకుంటూ పోయిండు. వీడు చిన్న బండి ఏం చేయలేడు కదా. కానీ వీడు ఇంత స్పీడ్ పోయిన ఒక లారీకి దానికి దేవాలయం వచ్చింది. వాడి పాపం వాడిని ఏం చేసింది? ఒక్కోసారి ఎందుకు ఈ ఉదాహరణ చెప్పిన, ఒక్కోసారి వాడు బలం ఉందని, నీ పెద్దగా ఉన్నా లేకపోతే నాకు అధికారం ఉందని వాడు నాశనం చేయాలని చూడొచ్చు. కానీ న్యాయాన్ని అన్యాయాన్ని దేవుడు ఏం చేస్తాడు? అయితే ఈ ఆహాబు ఎట్లా చేసి వాడు నాశనం చేసి సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ ఈ ఆహాబు పరిస్థితి ఏమైందో చూసేసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథము 34వ వచనం నుంచి ఆరంభించాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుదాం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను కనుక అతడు నాకు గాయమైనది రథము తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. ఈ ఆహాబుడు ఏం చేశాడంటే శత్రురాజు అయిన సిరియనులతో కలిసి యుద్ధానికి పోయాడంట. యుద్ధానికి పోయి ఈ ఆహాబు ఏం చేశాడంటే మారు వేషం వేశాడు. వేరే వేషం వేసుకొని నేను ఏదో చేస్తాను ముందుకు పోతే ఎవడో వాడు చూడగలేసిన చూసి కూడా వేయలే, ఉత్తగానే ఇట్లా బాగా ఉంటుంది చక్క వచ్చి ఆయనకే దిగితే వాడు అంటున్నారు, అయ్యా నాకు బాగా జరిగింది, నన్ను తీసుకుపోయి బతుకుతా అంటే తీసుకుపోయేటోడు కూడా నొప్పిని అనుభవించి అన్యాయంగా చచ్చిపోయాడు. ఆ బాట నుంచి వచ్చిన రక్తము గారి కుక్కలు ఏది సంపాదించుకున్నాడు ఆహాబు? ఏ బీదవాడిని అయితే అన్యాయంగా చంపాడు, ఆ శిక్ష వచ్చిందా రాలేదా? ఆ నాబోతు ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మనకేం చేస్తాడు? న్యాయం చేస్తాడు. ఒకవేళ మనం దేవుడి మీద ఆధారపడితే న్యాయం చేసేవాడు ఆయన. మన సామర్థ్యంతో మనం ఏం చేయలేం, మన శక్తితో మనం ఏం చేయలేం, మనకున్న తెలివితో మనం ఏం చేయలేం. ఎందుకు? సాతాను ఆ విధంగా మనం పడేలా చూస్తూ ఉంటాడు. కాబట్టి మన శక్తి జారనప్పుడు, మన స్తోమత జారనప్పుడు, మనకున్న పరిస్థితి జారనప్పుడు మనం నిరుత్సాహపడిన అవసరం లేదు. అంతకంటే శక్తికమైన దేవుడు ఉన్నాడు, ఆయన మీద మనం ఆధారపడాలి. కాబట్టి ఈరోజు మనం చదివిన 83వ కీర్తనలో
ఆసాబు ఏ విధంగా అయితే అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాయా, ఆ ప్రజల పట్ల నువ్వు ఎలా అయితే రక్షణ కలగజేశావో, ఎలా అయితే శత్రువును నాశనం చేశావో, ఈ రోజు కూడా అదే దేవుడా నీవు నన్ను రక్షించు, ఆ శత్రువును నాశనం చేయి, నాకు విడుదల దయచేయి, నాకున్న ఆశ నువ్వే ఒకటిద్దామా ఎవరు కూడా తీద్దాం. చివరి చరణంతో 15వ చరణం నుంచి చదువుతాం. అంత మంచిగా అంటున్నాడు, దేవా నువ్వు ఏం చేయగలుగుతావు, ఎలా చేయాలి, అయ్యా నువ్వే నీ తుఫాను చేత వారిని తరుమయ్యా, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెతుకునట్లు వారికి అవమానం కలగజేయ్యా, వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. అయ్యా వారి పరిస్థితి అవమానం పాలు కావాలి. ఎందుకు? దేవుడు బిడ్డలైన మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి. ఆడ మంచి ఉదాహరణ చెప్పాడు చూడండి. ఎందుకు అన్నాడు? ఇది 15వ వచనం మళ్ళీ చదవండి. నీ తుఫాను చేత ఒకటి తుఫాను వారిని తరుము, నీ సుడిగాలి చేత. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఎంత గాలి వచ్చినా మనం తట్టుకోగలుగుతాం, ఎంత పెద్ద ఫ్యాన్ గాలి వచ్చినా తట్టుకోగలుగుతాం. కానీ తుఫాను వస్తే ఎవడో ఎదురు నిల్చుంటాడా? నాకేం కాదు, ఎంతలా తుఫాను నిల్చుంటాడే ఎగ్గి పోయి ఆడపడతాం. ఎంతలా తుఫాన్ అంటే ఏది కూడా ఇంటి మీద రేపు లేదు సామంతి. ఆయన ఎందుకు దాంతో పోతున్నాడు? తుఫాను ఎదుర్కోలేదు అయ్యా, వీరు ఎదుర్కోలేనంత గొప్ప దేవుడు నీవయ్యా, నీ తుఫాను చేత అనేసి. మన సుడిగాలిలో ఏదైనా ఏమైపోద్ది? పైకి వెళ్ళిపోద్ది. అంటే దేవుణ్ణి ఎలా పోల్చున్నాడంటే, నీ శక్తి ముందు ఎంతమంది వచ్చి ఎదురు నిల్చున్నా లేకపోతే అడ్డుపడ్డా కానీ నిలవరయ్యా. ఆ విశ్వాసము చివరిలో తనకు వస్తూ ఉంటుంది, నమ్మకంతో చెప్తున్నాడు. చివరి వచ్చిన కదా, లాస్ట్ వచ్చిన యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురు గాక. ఎవరైతే నాశనం చేయాలని వచ్చారో, అక్కడ ఉంటుంది మందిరాన్ని నాశించాలని వచ్చారో, నీ శక్తిని చూసినప్పుడు, నీ సామర్థ్యాన్ని చూసినప్పుడు, నువ్వు ఎంత గొప్ప దేవుడు చూసినప్పుడు, వారందరూ కూడా ఏం కావాలి? తెలుసుకొని సిగ్గుపడాలి. అనవసరంగా వచ్చాం భయపడాలి. మరి ఈరోజు మనకు వచ్చే కష్టాలలో కూడా మన దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు మనం ఏం చేయలేము, వాడు దేవుడు గొప్పవాడు, మన దేవుడు రక్షిస్తాడు. మరి దేవుడు మనం రక్షించాలంటే కూడా ఇక మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఆయన మీద ఆధారపడదాము. మరి దేవుడు వైపు చూద్దాము. దేవుడు చేయలేము ఏమనుందా? మరి ఎందుకు మనం ఆయన్ని నమ్మలేకపోతున్నాం? ఎందుకు మనం ఆయన ముందు పెట్టలేకపోతున్నాం? ఈ రోజు నుంచి ఆలోచన పరిస్థితులు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడా, ఈ బైబిల్లో అనేక బిడ్డల పట్ల ఇప్పుడు చూసాం. హిజ్కియా పట్ల, ఆహాబు అన్యాయం చేసినప్పటికీ కూడా నీవు న్యాయం చేశావు. నాబోతును చంపించాడు అన్యాయంగాని, తాను చేసిన శిక్షకు తాను కూడా ఏమంటది? శిక్ష. అలా అనుకుంటాడు, నన్నేమో ఏం చేస్తాడు, నాకున్న శక్తికి నేను రాజు, నాకు రాజ్యం ఉంది, నాకు వ్రతాలు ఉన్నాయి అనుకున్నాడు. యుద్ధానికి పోయాడు, ఒక బాణి దెబ్బకు చేసిన పాపం ఊగిపోయిందా? కాబట్టి చేసిన పాపం ఎప్పటికీ పోదండి. ఒకవేళ మనం ఏం చేయలేకపోతే దేవుడు ఉన్నాడు మనకు. హల్లెలూయా. కాబట్టి ఆ నమ్మకంతో దేవుని మీద ఆధారపడి దేవుడు చూసుకుంటాడు. ఆయన న్యాయం చేసే దేవుడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, దేవుడా, నీ మీద మేము ఆధారపడలేకపోతున్నాం. మేము ఆశ ప్రార్థన చేస్తూ తండ్రి, విద్యాలను లేకుండా చేసావు దేవా, అలా చేయి తండ్రి. సిసేరా రాబిన్ అనే వాళ్ళు నీ ప్రజలను కఠినమైన హింస పెట్టి వారిని ఎంతో బాధల పాలు చేస్తున్నప్పుడు నాయన, నీవు సిసేరాని తండ్రి నాయన దారుణమైన సాగుతో మనకు శిక్ష ఇచ్చావు. ఆ రోజున ఆ ప్రజల పట్ల దేవా, నీవు కూడా నాయన మొరపెడుతున్నావు, మా పట్ల ఉండాలి, మాకు విజయాన్ని దయచేయగల దేవుడు నీవేనయ్యా. నీ మీద ఆధారపడుతున్నాం, నీ వైపు చూస్తున్నాం అని శ్రేణుల నుంచి ప్రారంభించేద్దాం.